భూమా నాగిరెడ్డికి సంతాపం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంపై స్పందించారు ప్రతిపక్ష నేత జగన్. సభలోకి వెళ్లి ఉంటే భూమాకు జరిగిన అన్యాయంపై మాట్లాడాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన వెంటనే మొదట ఫోన్ చేసింది తాను, తన అమ్మే అని చెప్పారాయన. తండ్రి చనిపోయిన మరుసటి రోజే అఖిల ప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చారని తప్పుపట్టారు. కనీసం ఏడవడానికి కూడా ఆడపిల్లకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్టీఆర్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదేవిధంగా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు జగన్. తాను హుందా రాజకీయాలే చేస్తానని చెప్పారు. టెక్నికల్గా నంద్యాల సీటు తమదే అని, భూమా తమ పార్టీ నుంచి గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు జగన్. భూమా నాగిరెడ్డి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. భూమా మృతి రాయలసీమకు తీరని లోటన్నారాయన. చనిపోయే ముందు రోజు భూమా తనను కలిశారని, నంద్యాల అభివృద్ధిపై చర్చించారని చెప్పారాయన. భూమా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నేను ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటాను, మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి నేను వారికి భరోసా ఇచ్చాను. దేశ వారిని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. దేశ ఇటీవల ఒక అమ్మాయికి, రెండో అమ్మాయికి పెళ్లి కూడా చేశారు. ఇంకొక అబ్బాయి చదువుకోవాలి. ఇప్పుడు ఒక ఆడబిడ్డ అయినా, పెద్ద అమ్మాయి కాబట్టి అఖిల ప్రియనే కొడుకైనా లేకుంటే మగవాడైనా ఆడబిడ్డ అయినా ఒక లీడర్షిప్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం. ఎన్నో ప్రామిసులు ప్రజలకు చేయడమే కాకుండా ప్రజలకు అండగా ఉంటూ అక్కడుండే కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఒక్కొక్కసారి జరగని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఊహించింది డెస్టినీ క్రియేట్ చేస్తుంటుంది. కానీ ధైర్యంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను ఆ అమ్మాయికి ఇంత మునిపే చెప్పాను, దిశ ఈ సభ ద్వారా కూడా చెప్పాను. ఒక కన్న తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా ఏ విధంగా నర్చర్ చేయాలనో అన్ని విధాలు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా నేను అన్ని విధాలు అండగా ఉంటానని మరొకసారి మీ ద్వారా కూడా వారికి భరోసా ఇస్తున్నా. రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు దేశ. అక్కడి నుంచి నేరుగా దేశ తర్వాత జరిగిన సంఘటన మీరు చూస్తే అంత మునుపు కొన్ని నాకు గ్రీవెన్సెస్ ఉన్నాయి ఆయన పైన. కానీ మనిషి మీద గ్రీవెన్సెస్ వేరి. మనిషి ఉన్నప్పుడు రాజకీయంగా పోరాడుతుంది తప్ప వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష. అలాంటిది నేను ఆయన చనిపోతానే ఇడుపులపాయికి కూడా ఫ్యూనరల్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళి వేంపల్లికి వెళ్ళి అక్కడి నుంచి ట్రాఫిక్ అంత జామ్ అయితే తిరిగి వచ్చాను. కానీ నాకు రిగ్రెట్స్ లేదు. నేను చేయవలసిన బాధ్యత చేశాను అనే తృప్తి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళ తల్లి విజయమ్మని ఎమ్మెల్యేగా పెడితే నేను ఆ రోజు ఆలోచించి యునానిమస్గా కూడా వదిలిపెట్టాను అధ్యక్ష. ఇవన్నీ ఒకసారి సంఘటనలు మీరు చూస్తే అధ్యక్ష, ఎప్పుడు కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అధ్యక్ష. నాకు అనిపిస్తుంది ఇప్పుడు విజయ్ కుమార్ రాజు గారు కానీ చాలామంది మాట్లాడారు అధ్యక్ష. మనిషి యొక్క మనస్తత్వం, ఎలాంటి వాళ్ళతో మనం అపోజిషన్గా ఫైట్ చేస్తున్నాం, వాడు కరుడు కట్టినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళతో ఏ విధంగా మనం చేయాలి, ఇలాంటి ఒక విధంగా ఆలోచిస్తే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి, బాధ కలుగుతుంది. మనం ఇంకా గవర్నర్స్ అడ్రస్ పెట్టుకోవాలి, బడ్జెట్ పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ సమయంలో భూమా నాగిరెడ్డి గారు చనిపోయారంటే ఎంత బాధ అంటే అంత బాధ వేసే సమయంలో అపోజిషన్ పార్టీ ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవన్నీ నేను ఇంకా మాట్లాడిన అధ్యక్ష, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించారు.
తమ తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో ముందుకు వెళ్తానని చెప్పారు భూమా నాగిరెడ్డి కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి చివరి వరకు ప్రజల కోసం ఆలోచించారని అన్నారామె. చిన్నప్పటి నుంచి సమస్యలను సవాల్గా తీసుకుని తన తండ్రి ఎదిగారని చెప్పారామె. అధ్యక్ష, మన అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష. కానీ మొదటిసారి కొత్త అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారి గురించి మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. భూమా నాగిరెడ్డి గారు పుట్టినప్పటి నుంచి అధ్యక్ష ఏదో ఒక సమస్య ఎప్పుడు మాకు వస్తూనే ఉంది అధ్యక్ష. చిన్న వయసులోనే మరి మా నాన్నగారు తండ్రిని కోలుకున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాలిటిక్స్లో వస్తూ వస్తూ ఒక్కొక్క బ్రదర్ని కూడా కోలుకుంటూ వచ్చారు అధ్యక్ష. ఆ 4 సంవత్సరాల్లోనే మరి 3 అన్నలు చనిపోయారు అధ్యక్ష. ఆ సందర్భంలో మా కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు వచ్చి ఆస్తి పనిచేయండి అని చెప్పి అన్నప్పుడు, ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి, మా అన్న పిల్లల్ని నాకు ఇచ్చేయండి, నేను పెంచుకుంటానని చెప్పి ఆ రోజు మా నాన్నగారు అనడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో మా నాన్నగారు, అప్పటి నుంచి అధ్యక్ష మా పెద్దనాన్న పిల్లలందరినీ కూడా మాతో సమానంగా పెంచడం జరిగింది. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ వచ్చి ఇంట్లో ఉంటారు అధ్యక్ష. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు నాకు భయం అనేది అనిపించలేదు అధ్యక్ష. మా నాన్న ఉన్నాడని ఒక ధైర్యం ఉండింది. ఆయన చేయి పెట్టుకొని నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా నా చేయి పెట్టుకొని అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని పరిచయం చేసి మరి అందరికి కూడా దగ్గర చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నన్ను ముందే ఊహించి నన్ను అందరికీ దగ్గర చేశారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైతే మరి మా అమ్మ చనిపోయినారో అప్పటి నుంచి మా నాన్న కోలుకోలేకపోయారు అధ్యక్ష. అటు ఎంత బిజీగా ఉంటే ఆయన మర్చిపోతాడని చెప్పి మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ బయటికి చాలా ధైర్యంగా ఉన్నా రోజు రాత్రి మా అమ్మ ఫోటోకి దండం పెట్టి దీపం పెట్టకపోతే పడుకోడు అధ్యక్ష. ఎలా దీన్ని మేము ఎంత ట్రై చేసినా కూడా ఆయన అందులో నుంచి బయటికి రాలేకపోయాడు అధ్యక్ష. దాంతో మెల్లిమెల్లిగా హెల్త్ కూడా పాడవుతూ వచ్చింది అధ్యక్ష. అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద, ఏ బెడ్ మీద అయితే మా మదర్ చనిపోయారు అదే బెడ్ మీద మా ఫాదర్ కూడా చనిపోయారు అధ్యక్ష. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అధ్యక్ష. మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాలు మా నాన్న ఉన్నాడు అంటే అది మా కోసమే అనిపిస్తుంది అధ్యక్ష. లేకపోతే ఆమె లేకుండా ఆయన ఉండలేడు. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నాతో పాటు నేను ఎక్స్పెక్ట్ చేశాను అధ్యక్ష, ప్రతిపక్షం నుంచి మరి ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేసి మా అమ్మ ఎప్పుడు మరి పార్టీకి సేవలు చేసింది అధ్యక్ష. ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టుకొని ఏడ్చేది, సారీ అని చెప్పి ఏడ్చేది. అదేవిధంగా మా నాన్నగారు కూడా ఎప్పుడైతే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామో చాలా కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని గవర్నమెంట్తో ఏదైనా విభేదాలు ఉండి రాలేకపోయినా, లేకపోతే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా రాలేకపోతే అది వేరే అధ్యక్ష. కానీ ఈరోజు భూమా నాగిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుందని రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీనికోసమా మాకు ఏదైనా మర్యాద వాళ్ళు ఇచ్చేది అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అది వాళ్ళకే వదిలేస్తుంది. ఒక ఎమ్మెల్యే చనిపోతే సంతాప తీర్మానానికి ప్రతిపక్షం హాజరు కాకపోవడం బాధాకరమని అన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. వైసీపీకి సంస్కారం లేదని మండిపడ్డారాయన. ఆ పార్టీ రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారాయన. మనము ఈ కొత్తగా నిర్మించుకున్న ఈ అసెంబ్లీ ప్రాంగణంలో అతని గురించి, భూమా నాగిరెడ్డి గారి గురించి సంతాప తీర్మానం ఇంత తొందరగా వస్తుందని చెప్పి ఎప్పుడు ఊహ కూడా లేదు అధ్యక్ష. నన్ను
వారి ఇంటికి రమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. వారింటికి నా పుట్టినరోజుకి రా అన్న అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, సంతాప తీర్మానానికి కూడా ప్రతిపక్షం వాళ్ళ నుంచి ఒక్కరు కూడా రాకపోవటం అనేది సంస్కారం ఎటువైపు పోతుందా అనేది ప్రజలందరూ కూడా చూస్తారు అధ్యక్ష. అదే పార్టీలో ఎంతో కాలం పనిచేసి సుమారు 1-2 సంవత్సరాలు పనిచేసి పిఎస్సి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిని కూడా చనిపోయిన తర్వాత కూడా ఇటువంటి కుసంస్కారంతో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అధ్యక్ష అత్యంత బాధాకరం అధ్యక్ష. ఒక్క నిమిషం కూడా లేటుగా రాకూడదు. మా మిత్రుడు బొమ్మ నాగిరెడ్డి సంతాప తీర్మానానికి అసెంబ్లీకి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో అధ్యక్ష నిన్నే బయలుదేరి నేను విజయవాడ రావటం జరిగింది అధ్యక్ష. అటువంటిది చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక్క ధర్మం కూడా పాటించని ఈ ప్రతిపక్షంలో ఉన్నది చాలా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను ఇక్కడేమి రాజకీయ చేయటం గురించి మాట్లాడటం లేదు అధ్యక్ష. కనీసం సహచర శాసనసభ్యుడు చనిపోయి ఇంకొక సహచర శాసనసభ్యురాలు తండ్రి చనిపోయినప్పుడు కూడా మనము ప్రగాఢ సంతాపం తెలియజేయవలసిన బాధ్యత, సభలో తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితిలోని ఉంది అని చెప్పి తమరి ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులు ఉన్న పార్టీ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎంత దారుణంగా ఉందంటే కనీసము సంతాప తీర్మానంలో 4 మాటలు చెప్పడానికి కూడా దాంట్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారిలో ఒక్కరికి కూడా మనసు రాలేదా అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఒకవేళ పార్టీ చీఫ్ చెప్పినప్పటికీ కూడా, మీరు పార్టీ తీర్మానం చేసినప్పటికీ కూడా, సంతాప సభకి వెళ్ళకూడదని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం సంస్కారం ఉన్న వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా వచ్చి ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇటువంటి నంద్యాలలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని సూచించారు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. సంతాప తీర్మానంలో ప్రతిపక్షం పాల్గొనకపోవడం విచారకరమని అన్నారాయన. అసెంబ్లీ చరిత్రలో ఈ సంఘటన మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పారాయన. నిజంగా అధ్యక్ష ఎలక్షన్లు వస్తున్నాయంటే భయపడే పరిస్థితి వస్తుంది మా కుటుంబానికి. అయితే 1991లో మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే ఆ ఎన్నికల సమయంలోనే ప్రచారంలో ఉన్నప్పుడే భూమా వీరశేఖర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి గుండెపోటుతో మరణించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లలో మేమందరం కూడా ప్రచారంలో ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోవడం జరిగింది అధ్యక్ష. 2014లో ఎలక్షన్ల సమయంలోనే శోభా నాగిరెడ్డి గారు ప్రచారం సమయంలోనే చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే విజయవాడకు వచ్చి అక్కడ పోయి మీటింగ్ పెట్టి చేయాలని ఈ ఎలక్షన్ల ప్రచారంలోనే భూమా నాగిరెడ్డి గారు కూడా ఈరోజు చనిపోయినారంటే నిజంగా మాకైతే ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయంటే భయపడే పరిస్థితి ఈరోజు మా కుటుంబానికి వచ్చింది అధ్యక్ష. మనము మన కాన్స్టిట్యున్సీలో మన మీద పోటీ చేసిన వాళ్ళు చనిపోయినా కూడా ఇంటికి పోయి మన కండోలెన్స్ తెలపడము, వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం అనేది ఒక మినిమం కర్టసీగా చూస్తుంటాం అధ్యక్ష. కానీ ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ఈరోజు కనీసము మినిమం కర్టసీ కూడా లేకుండా సంతాప సభ తీర్మానంలో కూడా పాల్గొనలేనటువంటి సంస్కారహీనంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి అధ్యక్ష భూమా నాగిరెడ్డి గారు. మొదటి నుంచి కూడా ఎప్పుడు భూమా నాయుడుతోనే ఏ సమస్య వచ్చినా చెప్పుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది అధ్యక్ష.
అంతేకాదు అధ్యక్ష, శోభా నాగిరెడ్డి గారు మరణించేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆ రోజు విజయమ్మ గారి ప్రచారం నుంచి వచ్చేటప్పుడే యాక్సిడెంట్ అయ్యి శోభా నాగిరెడ్డి గారు మరణించారు అధ్యక్ష. అంటే అంత చేసినటువంటి భూమా నాగిరెడ్డి